ఫ్రెండ్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తున్నారా? బాగా ఎంజాయ్ చేయండి. సో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది భయ్య. నిజంగా ఎలివేషన్లు లేవు, మాస్ డైలాగులు లేవు, కుళ్ళు కామెడీ లేదు, అగ్లీ సీన్లు లేవు, బెడ్ సీన్లో రొమాంటిక్ సీన్లు ఏమి లేకుండా ప్యూర్ ఫ్యామిలీతో పెట్టే మట్టికి మీరు జీరో ఎక్స్పెక్టేషన్తో సినిమాకి వెళ్ళండి, మీరైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ సినిమాలో బొక్కలో ఉంటున్నాయి అయ్యేంటి అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందు మూవీ స్టోరీలో ఏంటంటే మీకు ట్రైలర్ చూస్తే క్లారిటీగా అర్థమైతే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేస్తారు ఒక గ్యాంగు. ఎందుకు? ఆయనకి సంబంధించినటువంటి బ్రదర్ జైల్లో ఉంటాడు అనమాట. సో మేము వీడిని వదలాలి అంటే మీరు వదలాలి అంటారు, కానీ వీడిని వదలడం అయితే కుదరదు. సో ఆయన్ని ఇడిపియాలని అంటే ఒక డైనమిక్ పోలీస్ ఆఫీసర్ కావాలి. ఆయనే మన వెంకటేష్ గారు. సో తన కోసం మన మీనాక్షి గారు ఉండొచ్చు, వాళ్ళైతే వెళ్తారనమాట. మరి వెంకటేష్ గారిని ఒప్పించారా లేదా, ఆ తర్వాత వాళ్ళు మొదలుపెట్టినటువంటి ప్రయాణం ఏంటి, ఆ ప్రయాణంలో జరిగినటువంటి కామెడీ ఏంటి, ఇదంతా కూడా మీరైతే సినిమాలో చూడాలన్నమాట. బేసిక్గా నేను బాగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది కామెడీ సీన్స్ అనమాట. ఫస్ట్ హాఫ్లో అయితే అంత కామెడీ సీన్ అనిపించదు. లైక్ వెంకటేష్కి ఒక కొడుకు ఉంటాడు అనమాట, వాడు మాట్లాడేటప్పుడు నవ్వు వస్తుంది అనమాట. అక్కడక్కడ కొద్దిగా అతేంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది, దీనికి నవ్వాలా అనేటటువంటి ఫీలింగ్ ఫస్ట్ హాఫ్లో చాలా చోట్ల నాకైతే కలిగింది. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీరైతే నవ్వు ఆపుకోలేరు అనమాట. నిజంగా చాలామంది సీట్లలో నుండి కింద పడి నవ్వుతున్నారు. థియేటర్ మొత్తం కూడా నవ్వటం నేనైతే చాలా రోజుల తర్వాత అయితే చూసా. అలా నవ్వుతుండే ఒక్కొక్కటి. సెకండ్ హాఫ్ కామెడీ అంతా కూడా ప్యూర్ వెళ్ళిపోద్ది. ఇక్కడ కామెడీ అని అంటే పుట్టించేది వెంకటేష్ కాదు, మన ఇద్దరు ఉంటారు కదా, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన వైఫ్ ఉంటుంది, వాళ్ళ కామెడీకి అక్కడెక్కడ కూడా మీకు నవ్వు రాదులే. కానీ మీకు నవ్వు వచ్చేదైతే వాడు చనిపోతాడు, వాడు చనిపోయాక వాడు చనిపోలేదు అని చెప్పి వాడిని నటించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అక్కడైతే ప్యూర్ కామెడీ అని చెప్పొచ్చు. పగలబడి నవ్వుతారు, దాంట్లో అయితే డౌట్ లేదు. అంటే బేసిక్గా సెకండ్ హాఫ్లో ఒక 2-3 టైమ్స్ అయితే మీరు ఫుల్గా నవ్వుతారు. ఎంత నవ్వు రావాలనే సరే ఖచ్చితంగా నవ్వుతారనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారనమాట, గురుదేవో భవ అనేటటువంటి మెసేజ్ ఇచ్చి హ్యాపీ సంక్రాంతి చెప్పి సినిమాని అయితే ఎండ్ చేశారు. ఇది సినిమా ఓవరాల్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా. అండ్ నాకైతే బాగా నచ్చింది వెంకటేష్ గారి ప్యూర్ యాక్షన్ సీన్స్ అనమాట. లైక్ ఒక ఘర్షణలో కనపడ్డటువంటి వెంకీ గారు కనపడ్డాడు, వెంకీ మామలో కనపడ్డటువంటి వెంకటేష్ కనపడ్డాడు. మొత్తం వింటేజ్ వెంకటేష్ అయితే మీరు ఇందులో చూస్తారు. ఆ లుక్స్ పరంగా అయినా, ఆ ఫైట్స్ పరంగా అయినా, ఆ డైలాగుల పరంగా అయినా ఒకవైపు మాస్ టచ్ ఇస్తున్నారు, కానీ అది మరి మాస్ అనిపించదు అనమాట. మళ్ళీ దాన్ని కామెడీగా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ తర్వాత ఐశ్వర్య రాజేష్ గారు తను కూడా యాక్టింగ్ ఇరగదీసేసింది. వెంకటేష్ గారి భార్యగా ఉండొచ్చు, ఒక తల్లి కొడుకుగా, అండ్ తను కుళ్ళువద్దానిలాగా మన మీనాక్షి తను కొట్టుకునేటప్పుడు వేరే లెవెల్ అనిపిస్తుంది. మీనాక్షి చౌదరి తను కూడా యాక్టింగ్ ఇరగదీసేసింది అనమాట. వీళ్ళు ముగ్గురు కూడా మ్యాక్సిమం ప్రాణం పెట్టి నటించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకళ్ళు ఎక్కువ లేదు, ఒకళ్ళు తక్కువ లేదు. మొత్తానికి కూడా స్క్రీన్ టైం కరెక్ట్గా ఇచ్చిండు. మొత్తానికి డైలాగులు అయినా మొత్తం కథలో అయితే పట్టుందనమాట. అంటే అనవసరంగా ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టారా అనేటటువంటిది లేదు. పని మనిషితో కూడా జోకులు వేపించడం, పని మనిషితో కూడా సెటైర్ వేపించడం, పని మనిషితో కూడా నీతులు చెప్పడం ఒక అనిల్ రాయపూడికి సాధ్యం. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది వీళ్ళ ముగ్గురు యాక్టింగ్. ఆ తర్వాత మ్యూజిక్ నిజంగా గోదావరి గట్టు మీద రామశిలక ఈ సాంగ్ ఎంత హిట్ అయింది, ఎంత వైరల్ అయింది అనేటటువంటి మీ అందరికీ తెలుసు. ఈ సాంగ్ వస్తున్నప్పుడు లిటరల్లీ విజిల్స్ పడ్డాయి అనమాట. ఒక మాస్ సినిమాకి ఏ రేంజ్లో విజిల్స్ పడతాయి, ఒక మాస్ సినిమాకి ఎలా అరుపులు పడతాయో అలాంటి అరుపులు అయితే పడతాయి. అంటే వెంకటేష్ గారి సినిమాకి ఇంత సెలబ్రేషన్ నేను చూడలేదు. భయంకరమైనటువంటి బుకింగ్ నడుస్తున్నాయి. ఒకసారి బుక్ మై షో యాప్ చేసి చూడండి, భయంకరమైనటువంటి బుకింగ్స్. ఒక 1 అవర్లోనే ఆల్మోస్ట్ 20,000 40,000 టికెట్లు అయితే సోల్డ్ అవుతుండే. ఇదేమి పాన్ ఇండియా సినిమా కాదు, ఇది రిలీజ్ అయింది ఒక 2 రాష్ట్రాల్లోనే, అది తెలుగులోనే రిలీజ్ అయింది. అయినా కానీ ఈ రేంజ్లో బుకింగ్స్ అయితే నేను అసలే ఎక్స్పెక్ట్ చేయలేదు. వేరే లెవెల్ బుకింగ్ నడుస్తున్నాయి. కాబట్టి వెంకటేష్ వింటేజ్ వెంకటేష్ని చూడాలి, మేమైతే భయంకరంగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు మన వెంకీ గారి సినిమా, అనిల్ గారి సినిమా అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు చెప్పండి? కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కామెడీ అయితే మెండుగా ఉందన్నమాట. లాస్ట్లో ఒక మెసేజ్ టచ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సినిమాని అలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. భారీ ట్విస్టులు, భారీ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే మట్టికి మీరైతే ప్యూర్గా ఇచ్చేస్తారనమాట. అండ్ నాకు సాంగ్స్ బాగా నచ్చాయి అనమాట. ఉంది 2 సాంగ్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అంటే మనకు అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారనమాట. చూసుకున్నట్లయితే అరకులో షూటింగ్ చేశారు, వేరే చోట్ల అయితే షూటింగ్ చేయడం జరిగింది. అదంతా కూడా వేరే లెవెల్ చూపించండు. ఇప్పుడు సాంగ్ అంటే ఒక్కొక్కటి 20 కోట్లు పెడతాడు, 40 కోట్లు పెడతాడు. అన్ని డబ్బులు అవసరం లేదు నాయన, జస్ట్ హీరో హీరోయిన్ ఉంటే చాలు. దానికి తగ్గట్టు చుట్టూ ప్రకృతితోనే ఒక రేంజ్లో తీయొచ్చు. నాకు తెలిసి ఒక 10 లక్షలు కూడా అయిందో లేదో సాంగ్ కోసం. నేనైతే ఆ సాంగ్ వల్ల రిపీటెడ్ వర్షన్లో చూడాలనిపించింది. వెంకీ గారి సింపుల్ స్టెప్స్ అనమాట, ఓ భయంకరమైనటువంటి స్టెప్స్ ఉండవు. దానికి తగ్గట్టు హీరోయిన్ కూడా సింపుల్ స్టెప్. ఆ సాంగ్ అప్పుడైతే మీరు విధంగా సీట్లో అయితే కూర్చోరు, లేసి అరుస్తారనమాట. ఫుల్ ఆహ్లాదంగా అనిపిస్తుంది అనమాట. ఆ ప్రకృతిని చూస్తున్నా అవన్నీ మనకు చూపిస్తుంటే ఒక రకమైనటువంటి నేచర్ లవర్స్కి అయితే ఇంకా పండగ అని చెప్తా. అదైతే వేరే లెవెల్ అనిపించింది. ఆ తర్వాత బీజం, ఇది కూడా నెక్స్ట్ లెవెల్ పడ్డది. క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది అనమాట. అంటే అది యాక్షన్ ఫైట్ బాగుంది. లైక్ లిటరలీ మన వెంకటేష్ గారి పాత సినిమాలో ఏ రేంజ్లో అయితే ఫైట్ ఉంటాయి, తులసిలో ఏ రేంజ్లో ఫైట్స్ ఉంటాయి, అంతకుముందు వచ్చినటువంటి లక్ష్మీలో ఏ రేంజ్లో ఫైట్ ఉంది, అలాంటి ఫైట్ అయితే ఒకటి పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా ప్యూర్ బాగుంటుంది అనమాట. అంటే ఒక రకంగా ఉంటుంది అనమాట. మరి నరకడాలు, రక్తం చిమ్మడాలు ఉండదు, ఒక అలా
తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. తను ఫైట్ చేస్తూనే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా ఉండొచ్చు, తన వైఫ్గా ఉండొచ్చు, వార్నింగ్ ఇచ్చేటప్పుడు అయితే వేరే లెవెల్ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా రివ్యూ. నేను దీని గురించి 8 నిమిషాలు 10 నిమిషాలు రివ్యూ చేయదలుచుకోవాలా అంతేం లేదు. లైక్ 8 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడేంత కంటెంట్ ఏంటి ఇది లేదు. సింపుల్ స్టోరీ లైన్, సింపుల్గా ఒక ఫ్యామిలీతో వెళ్తే ప్యూర్గా ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇదే అని చెప్తాను అనమాట. లాస్ట్లో ఇచ్చినటువంటి మెసేజ్ కూడా నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇది అనమాట ఫైనల్గా చెప్పదలుచుకుంది. నేను ఒకటే చెప్తున్నాను, చాలామంది నేను ఏదో చెప్పినని చెప్పి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి అక్కడ ఏం లేదు బ్రో అని చెప్పి నన్ను కింద మింగమాకండి. నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళా, జీరో మైండ్ సెట్తో వెళ్ళా, జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా. దానివల్ల నాకైతే సినిమా నచ్చిందనమాట. లైక్ మార్నింగ్ నుండి ఫుల్ అప్సెట్గా ఉన్నాను నేను, ఎందుకో తెలియదులే కానీ సంక్రాంతి అనే కానీ నా మూడ్ డిస్టర్బింగ్లో ఉందనమాట. కానీ ఇక్కడికి వెళ్ళి సినిమా చూసిన తర్వాత నా మూడ్ ఆయన అయిపోయింది అనమాట. మంచి చిల్లుగా అయితే ఒక నవ్వుకుంటా ఒక ప్రశాంతమైనటువంటి తీరుతో అయితే బయటకు వచ్చా. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి విన్నర్ కూడా ఈ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి నాకైతే అనిపించింది. టైటిల్ పెట్టిండు సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి టైటిల్ పెట్టిండు. ఒకవేళ తేడా వచ్చిందనుకో సంక్రాంతికి వచ్చారు కలమకు మింగారు అనేటటువంటిది వస్తుంది. అలా ఏం డిసప్పాయింట్ కాకుండా అలా సెట్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఎక్కడైతే ఒప్పుకోవాలి. ఇంకోటి ఏంటంటే అనిల్ రాయపూడి భగవంత్ కేసరి సినిమా, అసలు ఆ సినిమాకి ఈ సినిమాకి అసలు పొంతనే ఉండదు భయ్యా. ఇప్పుడు భగవంత్ కేసరిలో చూసుకున్నట్లయితే బాలయ్య బాబు గారి సినిమా, దాంట్లో ఏంది ప్యూర్ యాక్షన్ సీన్, అంటే ఒక రకమైనటువంటి ఎత్తుంటుంది, గూస్ బంప్స్ వస్తాయి అనమాట. బోయపాటి గారి సినిమా చూస్తున్నటువంటి ఫీలింగ్ కలిగితే అందులో ఆ రేంజ్లో ఫైట్ పెట్టిండు. ఇందులో ఎందుకురా ఇంత కామెడీ పెట్టిండు అని అనిపిస్తుంది. మళ్ళీ ఏంటంటే ఇది ఫన్ మూవీ, ఫన్ లాగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అయితే చేపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈవెన్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా బాగా వాడుకున్నారు అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది అనమాట. మాకు మంచి సాంగ్స్ కావాలి, మంచి కామెడీ కావాలి, స్టోరీ లైన్ అటు ఇటుగా ఉన్నా మేమైతే అడ్జస్ట్ అయితే ఉంటే మట్టికి డెఫినెట్లీ ఈ సినిమా అయితే మీకోసమే. ఆ తర్వాత కంపారిజన్ చేద్దాం. కంపారిజన్ చేయాలంటే కొద్దిగా ఇదిగానే ఉంది, ఎందుకంటే ఒక వర్గం వాళ్ళు అయితే కావాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు అనమాట. సినిమా బాగుందంటే బాగుందంట, బాలేదంటే బాలేదంట. ఇప్పుడు ఇది కూడా దిల్ రాజు గారే కదా నిర్మించింది, వెంకటేష్ గారికి నేను అభిమాని కాదు కదా. మీరు నమ్మరు కానీ ఒకసారి నా ట్రైలర్ రివ్యూ చూడండి. సంక్రాంతికి వస్తున్నాను ఫుల్ నెగిటివ్గా మాట్లాడినా నేను. సినిమా నచ్చింది కాబట్టి నచ్చింది అని చెప్తున్నా. అదే నువ్వు డాకు మహారాజ్కి పాజిటివ్ రివ్యూ ఇస్తున్నావు, మా గేమ్ చేంజర్కి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నావు అని చెప్పి టార్గెట్ ఏదో చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదనమాట. ఉంటా మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి అందరికీ. బాయ్ బాయ్, నమస్కారం. ఫ్రెండ్స్ వెయిట్ చెప్పడం మర్చిపోయినా, అన్ని రివ్యూ చేసినాం మనం. మన డాకు మహారాజ్ మూవీ రివ్యూ చేసిన, గేమ్ చేంజర్ రివ్యూ కూడా చేసిన, కలెక్షన్స్ రివ్యూ చాలా మంది అడుగుతున్నారు అనమాట. మ్యాక్సిమం ఇక కలెక్షన్స్ డాకు మహారాజ్ దానికైతే పెడతగానే ఇక గేమ్ చేంజర్ పెట్టకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు అఫీషియల్గా ఏం తెలియజేయట్లేదు అనమాట. గూగుల్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ రైట్ ఇస్తుంది, అది కూడా మనకు అర్థం కావట్లేదు అనమాట. సో చాలా మంది కామెంట్ చేస్తున్నారు గేమ్ చేంజర్ కలెక్షన్స్ ఏమైంది బ్రో అని చెప్పి. వాళ్ళ న్యూస్ కూడా రావడం జరిగింది, చూసిన అనమాట. అడుగుతున్నారు చాలా మంది. వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇంకా అఫీషియల్ కలెక్షన్ పోస్టర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా మంది పుష్ప కలెక్షన్స్ గురించి కూడా అడుగుతున్నారు. పుష్ప కలెక్షన్స్ ఇక ఆగిపోయినట్టే, ఇప్పటికైతే ఆగిపోయినట్టే. మళ్ళీ 17th యాడ్ చేస్తారు కదా, అంటే ఒక 2-3 days ఉంది, అప్పుడు మళ్ళీ కలెక్షన్స్ మొదలైతే అని చెప్పి ఇంకా క్లీన్ కట్గా అర్థమవుతుంది. కలెక్షన్ వైజ్ అయితే గూగుల్ కూడా సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఒక్కోసారి ఒక్కొక్క వెబ్సైట్ వాళ్ళ అనుదానంగా కూడా రాసుకుంటున్నారని చెప్పి మూవీ టీమ్స్ అయితే కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. సో మీ కామెంట్ ఏంటి, మీకు ఈ 3 సినిమాల్లో ఏ సినిమా నచ్చింది అనేటటువంటిది మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి.